అప్కి బార్ 400 పార్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ 400 అనేది ఇక్కడ కీలకం. ఇదే నేను దేశ ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా. రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో కావాలి. అదేవిధంగా 50% పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి. అందుకే ఈరోజు 400 సీట్లు వస్తే 2/3 మెజార్టీతోని అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో 8 రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాలు ఎన్నికైనా వారిని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది. ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్సభలో 2/3 మెజారిటీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ను శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండేలను ప్రతి రాష్ట్రంలో కర్ణాటకలో పార్టీలను చీల్చడం ఇట్లా 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వాటిని పడగొట్టి భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ లక్ష్యం ఒక్కటే. 1925లో మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో వాళ్లకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరింది. ఒకటి, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, 2 రిజర్వేషన్లను తొలగించాలని. ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. మిగతా 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు. వాటన్నిటినీ మోడీ గారు అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు 17వ లోక్సభలో. ఇప్పుడు 18వ లోక్సభలో 2025 రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు.